నా యొక్క ప్రాబ్లంని వాళ్ళు వాడుకునేదానికి చాలా ప్రయత్నించారు. వాళ్ళు వాడుకునే దానికి నాకు ఎటువంటి సంబంధం కానీ లేదు. నా దగ్గర నుంచి నేను హాస్పిటల్లో ఉండగా నేను రిలీజ్ చేసింది ఒక సూసైడ్ వీడియో మాత్రమే. ఆ తర్వాత ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా నా దగ్గర నుంచి 1 year బ్యాకే ఇప్పుడు ఎవరైతే నేను పెట్టానో నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అతని సొంత పార్టీ వాళ్ళే నా దగ్గర నుంచి అవన్నీ 1 year బ్యాకే కలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను హాస్పిటల్లో ఉన్న టైంలో వాళ్ళు ఎవరికి ఇచ్చారో ఎవరి ద్వారా వెళ్ళాయో అవన్నీ రిలీజ్ చేశారు. వాటిపైన నేను ఆల్రెడీ కూడా కేసు పెట్టాను. అవి ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పి. దాంట్లో నేను పెట్టినవి వాళ్ళు ఏమి మార్పులు చేశారో నాకు తెలీదు. నేనైతే నా దగ్గర నుంచి వాళ్ళు 1 year బ్యాక్కి అన్నీ తీసుకోవడం అయితే జరిగింది. ఇందులో నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, నాకు న్యాయం చేయండి. ఉపయోగించుకొని లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళ పార్టీలోనే జిల్లా అధ్యక్షులు, మెయిన్ జిల్లాకి సంబంధించిన అధ్యక్షులు, అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఖచ్చితంగా ఉంది. నన్ను చాలా రకాలుగా ట్రోల్ చేసి నన్ను వాడుకొని చాలా చేశారు వీళ్ళందరూ. నాకు ఏ పార్టీలకి సంబంధం లేదు. నేను ఎవరితోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయాలకి ట్రోల్ చేసిన దానికి నేను ఎటువంటి బాధ్యురాలని కాదు. మెయిన్ నా కుటుంబ పరిస్థితులు కారణంగా నేను ఇంకా ఎక్కడ ఫోకస్ కాదలుచుకోలేదు. నా ఆరోగ్యము బాగాలేదు. సో ఇక్కడితో నేను అవన్నీ స్టాప్ చేయాలని డెసిషన్ తీసుకున్నాను నేను. సో దయచేసి నాకు మీడియా తరపున, పోలీసుల తరపున, ప్రతి ఒక్కరి తరపున నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అందరూ. అందరికీ చాలా థ్యాంక్స్. నిజంగానే సిఐ సార్ కానీ ప్రతి ఒక్కరు బాగా రెస్పాండ్ అయ్యారు. మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మీరందరూ రెస్పాండ్ అవ్వడం వల్లనే నేను ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను. అదైతే నాకు ఖచ్చితంగా తెలుసు. ఇందులో వాళ్ళ పార్టీలకి ఏమున్నాయో నాకు తెలియదు. వాళ్ళ వ్యక్తిగతంగా పార్టీస్కి ఎటువంటి సంబంధం ఉందో నాకు తెలియదు. నన్ను మాత్రం పార్టీల్లోకి లాగద్దండి దయచేసి. వాళ్ళ వ్యక్తిగతాలు వాళ్ళే తెలుసుకోవాలి. నాకైతే ఎటువంటి సంబంధం లేదు. కానీ ఒక్కటే నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇందులో ఉన్నారు. థ్యాంక్ యూ. చూసుకుంటామండి, అది కోర్టు ద్వారా చూసుకుంటాం. మీడియా నాకు సపోర్ట్ చేయలేదు, మీరు మీడియా ఏమన్నా చేసుకొని మీరు చేయండి చేయకుండా ఆ రోజు మాట్లాడారు. ఈ రోజు మీరు రాజీ చేసుకున్నామని చెప్పి మళ్ళీ వచ్చారు. అంటే ఏంటి మీ స్ట్రాటజీ? ఏం లేదు. నాకు నేనున్న పరిస్థితుల్లో నా పిల్లలు ఇంకా ఏ స్టెప్ తీసుకునేదానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే చాలా డ్యామేజ్ అనేది నాకు జరిగింది. మీకు తెలుసో లేదో సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ ట్రోల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగే పద్ధతి ఏంటండి? ఇప్పుడు మీరు అడిగే పద్ధతి ఏంటండి? మీరు అడిగే పద్ధతి ఏంటి? కిరణ్ రాయల్ పరిస్థితి కిరణ్ రాయల్ చూసుకుంటాడు. నేను చేసే చర్యలు నేను తీసుకుంటాను. ఓకేనా? నేను తీసుకుంటున్నా. ఎవరు అనేది ఎంక్వైరీలో తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. ఎందుకంటే 1 year బ్యాక్ నా దగ్గరకు వచ్చి మాకు సంబంధించిన ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో, రిలీజ్ చేసిన ఆడియోలు కానీ వీడియోలు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళే తీసుకెళ్లారు నా దగ్గర నుంచి. మీరు వాళ్ళు అనుకున్నట్టు అపోజిషన్ పార్టీ వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకోలేదు. అవన్నీ తీసుకుని వాళ్ళ పార్టీ సొంత వాళ్ళే తీసుకున్నారు నా దగ్గర నుంచి. జనసేన పార్టీ వాళ్ళే తీసుకున్నారు నా దగ్గర నుంచి. వాళ్ళు ఎవరికి ఇచ్చారో, ఎవరి ద్వారా రిలీజ్ అయ్యాయో అవన్నీ కూడా నేను ఆల్రెడీ సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చున్నాను. అవన్నీ కూడా వస్తాయి. నేనైతే ఇక్కడైతే ఏవైతే రిలీజ్ చేశానో అవి మాత్రమే నేను పెట్టినవి. ముందు పెట్టినవి నేను హాస్పిటల్లో ఉన్న 2 days ఏవైతే రిలీజ్ చేశారో నా మొబైల్ నుంచి రిలీజ్ అవ్వలేదు. అవి నా దగ్గర నుంచి 1 year బ్యాకే వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు అవన్నీ.
కానీ మీరు ఒక మాట అన్నారు అంటే బాగా ట్రోల్ అయింది అంటే ఒక పెన్ డ్రైవ్ ఉంది పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను. నేను నా ద్వారా ఎవరినో బాధపడుంటే సారీ, ఎందుకంటే ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి నాకు వచ్చాయి ఏమనేది కూడా అన్నీ కూడా నేను అక్కడే నేను చూసుకుంటాను. కేసులు అవి మాట్లాడుతున్నాం, మాట్లాడి సెటిల్ చేసుకుంటాం. నేను కాదు నేనైతే పెట్టినవి చాలా వరకు వాస్తవం, కానీ దాంట్లో కొన్ని అయితే వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు. నేనైతే నా దగ్గర నుంచి 1 year బ్యాక్ వాళ్ళన్నీ కలెక్ట్ చేసుకున్నారు, నేనే ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, నేను ఇవ్వడం అయితే జరిగింది. అప్పుడు వచ్చి మీకు న్యాయం చేపిస్తాం, మేము మీ డబ్బులు మొత్తం మేము కలెక్ట్ చేయిస్తామని చెప్పి నా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారు. నేను ఇప్పుడే చెప్పాను కదా, జనసేనకు సంబంధించి ఒక జిల్లా అధ్యక్షులు వాళ్ళే కాంటాక్ట్ అయ్యి వాళ్ళే నా దగ్గర నుంచి తీసుకున్నారు. అంతే తప్ప నేనైతే ఇంకొక పార్టీకి దీన్ని ఇవ్వలేదు. వాళ్ళు ఎవరికి ఇచ్చుకున్నారో దాని ద్వారా ఎవరు లబ్ధి పొందారనేది నాకు తెలియదు. మధ్యలో నన్ను ఒక ఆట బొమ్మలాగా వాడుకున్నారు. నేను వచ్చింది నా న్యాయం కోసం నేను వచ్చాను, అంతేగాని ఇంకొక దాని గురించి నేను రాలేదు. ఇంతకుముందు ఆయన అడిగారు కిరణ్ రాయలు మంచోడా చెడ్డోడా అనేసి. మంచోడా చెడ్డోడా అనేది ప్రపంచానికి తెలుసు, అది నేను చెప్పాల్సిన ఇది లేదు. కానీ నేను అనడం, నా విషయంలో నేను ఫైట్ చేసింది నా డబ్బుల కోసం. నా డబ్బుల కోసం చేసిన దాంట్లో ఇప్పుడు వచ్చి మీరు పార్టీలు ఇందులో మీ వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చేయించారు అనడం కరెక్ట్ కాదు. పార్టీల గురించి కాదండి, మీరు జైపూర్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కొంతమంది కీలక నేతల పైన కొన్ని కామెంట్స్ చేశారు. సో దానివల్ల అది పొలిటికల్ గా టర్న్ అయింది. దాని గురించి పొలిటికల్ గా టర్న్ అయిందంటే అట్లా చేశారండి, పొలిటికల్ గా దాన్ని తీసుకెళ్లారు. నేను తీసుకెళ్లడం అనేది కాదు, పొలిటికల్ గా దాన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది. దాంట్లో నా సొంతం అయితే ఏమీ లేదు. అవి సెటిల్మెంట్ జరుగుతున్నాయి, నా తరపున కాదు, మా పిల్లలు మాట్లాడుతున్నారు అవంతా. ఎందుకంటే నన్ను ఇక్కడితో, ఎందుకంటే నేను మీకు తెలుసో లేదో 3 days నేను హాస్పిటలైజ్లో ఉన్నాను. ఇంకా పిల్లలు ఇంకా వద్దు ఇవన్నీ అని చెప్పి వాళ్ళది వచ్చింది. సో నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి, నేను ఇవంతా క్లోజ్ అయ్యేటప్పుడు నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అవును, అవన్నీ నిజాలే, అవి వాస్తవాలే. ఇప్పుడు నేను మీకు ఆ రోజు లింక్ అనేది ప్రొవైడ్ చేశాను కదా, అవన్నీ వాస్తవాలే. నేను ఏవైతే రిలీజ్ చేశానో నాకు అతనికి ఉన్న లావాదేవీలు అన్నీ పర్ఫెక్ట్, దాంట్లో ఎటువంటి ఇవి లేవు. లావాదేవీల వరకు నేను మాట్లాడతాను, నేను ఫైట్ చేస్తాను, అంతేగాని రాజకీయంగా దీనికి ఎటువంటి సంబంధం లేదు. దాని మధ్యలో వాడుకున్న వాళ్ళ కథ వాళ్ళు చూసుకుంటారు, అంతే తప్ప లేదండి. అది నాకు సెటిల్మెంట్ అయితే నేను విత్డ్రా చేసుకుంటాను. ఇప్పుడు మీ దగ్గర తీసుకున్న సాక్ష్యాల మీద సిఐకి తెచ్చారంటారు, దాని మీద కేసు ఫైల్ అయ్యాయి. SVU ఫైల్ అయ్యాయి, అన్ని కాపీలు కూడా ప్రొవైడ్ చేశాం కదా. కేసు ఫైల్ అయ్యింది, కాపీలన్నీ కూడా ప్రొవైడ్ చేశాం మేము ఆల్రెడీ.